చూస్తే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి వార్త. ఇది దేశ సమగ్రతపైనే దాడి, పర్యాటకుల హత్య అత్యంత హేయం, కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే, ఎవరికైనా పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికి వెళ్లాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. జన సైనికుడి కుటుంబానికి 50 లక్షలు సాయం, పాకిస్తాన్ పై ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్లిపోండి, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, మార్క్ శంకర్ ఇంకా తేరుకోలేదు. ఇంకా ముందు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని చెప్పి, ఎందుకంటే చిన్న పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఏదైతే స్కూల్లో అక్కడ యాక్సిడెంట్ అవటం, సో అతను ఇంకా త్వరగా కోలుకోవాలి, పూర్తిగా కోలుకొని మళ్ళీ అంతకుముందు ఎలా ఉన్నాడు అలా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కాకపోతే ఈ వార్త దీని మీద అసలు డిస్కషన్ చేయకూడదులే అని అనుకున్నా కానీ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే నాకు మిత్రుడు ఒకళ్ళు వాట్సాప్లో పెట్టిన దాన్ని బట్టి సరే నిజమే కదా అని అనిపించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 చనిపోయారు ఈ ఉగ్రవాదుల దాడుల్లో. ఒకళ్ళు నెల్లూరు దగ్గర సోమిశెట్టి మధుసూదన్, 2 జేడి చంద్రమౌళి. అంటే నేను ఇక్కడ సామాజిక వర్గాలని తీయటం లేదు, సరే ఒకళ్ళు కాపు ఒకళ్ళు బీసీ. ఇక్కడ ఉగ్రవాదులకి సామాజిక వర్గంతో పని ఉండదు, వాళ్ళు వాళ్ళ దేశం కోసం పరాయి దేశంలో ఉన్నటువంటి వాళ్ళని దాడి చేయటమే వాళ్ళ లక్ష్యం కాబట్టి, సో ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 బలైపోయారు కాబట్టి ఆ 2 బలైనటువంటి వాళ్ళల్లో ఒకళ్ళకి పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించి, ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, కేవలం ఎవరైతే సోమిశెట్టి మధుసూదన్ అనేటటువంటి వాళ్ళకే నివాళులు అర్పించి జేడి చంద్రమౌళి అనే అతనికి నివాళులు కూడా అర్పించలేదు. ఇది కులాలు మతాల మధ్య ఏదైతే మనం చిచ్చు పెట్టాము అని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకొని కులాలు మతాల మధ్య రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ మరి ఇక్కడ కూడా ఒకళ్ళకి పక్షపాతంగా ఒకళ్ళకి నివాళులు అర్పించకుండా ఉంటే చూసే వాళ్ళకి కూడా ఇదేంటి మన రాష్ట్రం నుంచి 2 చనిపోయారు కదా, 2కి నివాళులు అర్పించాలి కదా అనేది ఖచ్చితంగా ఒక భావన కలుగుతుంది కదా. మరి మీరు ఒకరికే నివాళులు అర్పించి ఇంకోళ్ళకి నివాళులు అర్పించకపోవటం, సో మీ స్టాండు రోజుకు ఒక మాట మీరు మాట్లాడతారు. మీరే ఇప్పుడు ఖచ్చితంగా భారతదేశం మీద ఎవరు దాడికి వచ్చినా కూడా వాడిని ఖచ్చితంగా కాల్చిపడేయాలి, లేదా వాడిని పట్టుకొని ఉరిదీయాలి. ఎవడు కూడా దాన్ని సహించకూడదు భారతదేశ పౌరుడిగా. కానీ మన దేశంలోనే కులాలను కలుపుతాం మతాలను కలుపుతాం అని చెప్పి రాజకీయ పార్టీలు పెట్టేసి మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని కూడా ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? అది కూడా ఒకసారి ఆలోచించాలి కదా. దాని మీద కూడా చెప్పాల్సింది మీరు. ఇది మతాల మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు, అన్ని మతాలు సమానంగా చూడాలని. సో మీరు సనాతన డ్రామా పరిశుద్ధ రక్షకుడిగా మారిపోయారు కదా. మారిపోయిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్లు మతాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉన్నాయనేది అనేక కంప్లైంట్లు కూడా తెలంగాణ కావచ్చు తమిళనాడులో కావచ్చు అనేక కంప్లైంట్లు కూడా వెళ్ళినాయి కదా. ఇప్పటికైనా ఒక రాజకీయ ఎజెండాని పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసే దాని మీద ఆలోచన చేయమని మాత్రం కోరుతాం. ఈనాడు దినపత్రికలో మద్యం సరఫరా స్థాయి నుంచే మాయ, ఆటోమేటెడ్ సప్లైకి స్వస్తి పలికి మాన్యువల్ విధానం తెచ్చారు, కనీసం 3,500 కోట్లు దండుకున్నారు, మిథున్ రెడ్డి కుంభకోణ ప్రధాన పాత్రధారి, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్. 2019-24 మధ్య కాలంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపేసిందంట. శక్తివంతమైనటువంటి నాయకులు ఉన్నారంట. సో రోజు ఒక అబద్ధ వార్తని ప్రచారం చేసేసి అదే నిజమని నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఆ 2 ఉగ్రవాద పత్రికలు ఏ విధంగా చేస్తా ఉంటాయో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఎల్లో టెర్రరిజం ఆ 2 పత్రికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ముడుపులన్నీ కేసిరెడ్డికి, అక్కడి నుంచి మిగతా వాళ్ళకి చెప్పేయండి, లేకపోతే జగన్ గారికి ప్యాలెస్కి వెళ్ళిపోయి రాత్రి కదా. రేపు రోజు రాసేది మీరు అదే కదా. అంటే ఆడలేక మధ్యలో ఓడిలాగా నీతిగా నిజాయితీగా ధైర్యంగా రాజకీయాలు చేయలేనటువంటి చేతగానటువంటి దద్దమలే ఇలాంటివన్నీ తప్పుడు వార్తలు రాసి ఏదో విధంగా ప్రజల మెదడులో విషం చిమ్మాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కుంభకోణం అనేది జరగడానికి అవకాశమే లేదు. ఏ విధంగా జరిగింది మీరు చెప్పండి? ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తే జరిగిద్దా? ఏదైతే ఒక్క కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వకపోతే మద్యంలో కుంభకోణం జరుగుతుందా? ఏదైతే బెల్ట్ షాపుల్ని తీసేస్తే కుంభకోణం జరిగిద్దా? మద్యం షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగిద్దా? మద్యాన్ని ప్రభుత్వమే ఒక ట్రాన్స్పరెంట్ గా అమ్మితే కుంభకోణం జరిగిద్దా? ఏ ఒక్క కొత్త బ్రాండ్లో తీసుకురాకుండా ఆ పాత బ్రాండ్లనే కొనసాగిస్తే కుంభకోణం జరిగినట్ట? ఎక్కడ కుంభకోణం జరిగింది? 2014-19 జరిగింది, 2024 నుంచి ఇప్పుడు జరుగుతా ఉంది మరొకసారి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన హయాంలో డిస్టిలరీలకు సంబంధించినటువంటి కొన్ని డిస్టిలరీలకే ఏదైతే 50% ఆర్డర్లు ఇచ్చాడు కాబట్టి ఆ రోజు జరిగింది. అలానే అప్పుడు తీసుకున్నటువంటి పాలసీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 1,500 కోట్లు నష్టం చేకూరింది. 4 సంవత్సరాల పాటు 2015-19 6,000 కోట్లు నష్టపోయింది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు మార్జిన్ ని 14% పెంచడం వల్ల ఏదైతే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా
మద్యం దోపిడీ ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్త బ్రాండ్లు 99 రూపాయలకి ఏదైతే చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి ఎక్కడా లేనటువంటి చెత్త బ్రాండ్లు, పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి ఆ బ్రాండ్లు సేల్స్ పెంచి ఇప్పుడు జరుగుతూ ఉంది కుంభకోణం. ఏదైతే మీరు అన్నట్టు సుమో విస్కీ, షార్ట్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, విఎస్ఓపి బ్రాందీ, 99 రూపీస్ బ్రాందీ, ఇలాంటి చెత్త బ్రాండ్లు అన్ని తీసుకొని వచ్చి మీరు ఇప్పుడు చేశారు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా జరగలేదు. మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తారా, ఇంకో దాంట్లో వేస్తారా వేసుకొని మేము న్యాయపరంగా ఖచ్చితంగా పోరాడతాం. మీలాంటి ఉగ్రవాదులకి భయపడేటటువంటి పరిస్థితే లేదు. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ధైర్యంగా ఎదుర్కొంటారో, దేశం మీద ఎవరన్నా ఏదైతే పోరాటం చేయడానికి ఎవడన్నా వస్తే, దండయాత్ర చేయడానికి ఎవడన్నా వస్తే ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటారో మీ 2 ఎల్లో పత్రికల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అదే విధంగా ఎదుర్కొంటారు. మీ విషపరాతలను ఎట్టి పరిస్థితులు నమ్మరని మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఆ 2 దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, టెర్రరిస్టులు నడుపుతున్నటువంటి 2 పత్రికలు ఏదైతే ఉన్నాయో, ఆ 2 పత్రికల్లో ప్రధానంగా కొన్ని వార్తలు డైలీ ఉంటాయి. ఒకటి అమరావతి అద్భుతం, అదరహో, అతిరామం అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, ఇట్లాంటి వార్త కామన్గా ఒకటి ఉంటుంది. అమరావతి వంపులు సొంపులు గురించి వార్తలు ఉంటాయి. అలానే ఒకటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి, పేదరికం తీసుకొస్తున్నా, అసలు ఈ రాష్ట్రానికి నెంబర్ 1గా తీసుకుని వెళ్ళా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తోపుతురు అనేటటువంటి వార్త ఒకటి కామన్ గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే వార్త అసలు వెరీ కామన్ గా ఉంటుంది. సో ఈ 3 వార్తల్లో ఇంకో అమరావతి గురించి, జ్యోతి పచ్చదనం పరుచుకున్న రాజధాని దారులు, అమరావతి హరిత సోయగం, అందమైన మొక్కలతో ముస్తాబు, పునర్నిర్మాణ సభకు వచ్చేవారు మైమరిచిపోయేలా ఉద్యానవనంలో ప్రధాన రోడ్లు, జంక్షన్లు, వేదికలు, వినూత్న అనుభూతి కలిగేలా భారీగా ప్లాంటేషన్, సందర్శకులకు ఆహ్వానం పంచేలా ఏడీసీ కృషి అని మంచి ఫోటోలు వేశారు. కట్టి పడేస్తున్న పచ్చ అందాలు, ఈనాడు పచ్చందాలు, ప్రధాని పర్యటనకు సుందరంగా ముస్తాబు, మల్కాపురం పార్కు నుంచి హెలీప్యాడ్కు వెళ్లే మార్గం, సచివాలయం ప్రవేశం వద్ద ఉద్యానవనం, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యాన విభాగం సుందరంగా తీర్చిదిద్దుతుంది. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారి పర్యటనకు సంబంధించి ఎండిన లాను మొక్కలను తొలగించి కొత్త పచ్చికను వేశారు. దీంతో కనుచూపు మీద పచ్చదనం పరుచుకుంది. ఫికస్ పోండా, మాల్పిజియా కోస్, డ్రెస్సీనియా ఖర్జూరపు చెట్లతో అందంగా ముస్తాబైంది. డివైడర్లపై గడిచౌడి పూలతో నిండిపోయాయి. N9 రహదారి మొత్తం పచ్చదనంతో నింపేశారు. ఇవి పసుపు రంగులో కనువిందు చేస్తున్నాయి. నోట్ దిస్ పాయింట్, పసుపు రంగులో. ఇదే రోడ్డు వేదిక సమీపంలో వేసిన బోగస్ విల్లా, ప్రుమేరియా పుష్పాలు ఆకర్షిస్తున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు డివైడర్లపై కూడా పచ్చిక వేశారు. ఎరుపు గులాబీ రంగుల్లో వచ్చిన లాగర్స్ట్రోమియా మొక్కలతో ఈ దారి ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మల్కాపురం పార్కులో హెలీప్యాడ్కి వెళ్లే రోడ్డు 2 వైపులా కొత్తగా పూల మొక్కలు లాన్ వేశారు. ఎన్ని కోట్లతో వేశారో రాయాలి కదా. ఎన్ని వందల కోట్లతో టెంపరీగా ఈ పచ్చదనాన్ని, పచ్చ అందాలను నియమించారనేది రాయాలి కదా. అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీలో, అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దుబారాలో ఇది ఎన్ని కోట్లకి ఇచ్చారనేది రాయలేదే. ఈ పచ్చదనాన్ని పరచడానికి లైట్లు ఇప్పుడు టెంపరీగా ఏదైతే రేపు మీటింగ్ కి సంబంధించి మోడీ గారి మీటింగ్ కి కేవలం లైట్లకి, అక్కడ పార్కింగ్ లైట్లకి, డయాస్ దగ్గర కూడా ఓన్లీ పార్కింగ్ ప్లేస్ లో లైట్లకి 2.5 కోట్లు. 3D నమూనాలో గ్రాఫిక్స్ వేసి చూపించడానికి సచివాలయం ఇలా కట్టబోతున్నామని, ఆల్రెడీ సచివాలయం ఉంది, కొత్తది కడతారని, దానికి గ్రాఫిక్స్ వేసి చూపించడానికి 88.5 లక్షలు. 5 లక్షల మందిని సమీకరిస్తానికి ఎన్ని వందల కోట్లు. సో ఇవన్నీ రాయాలి కదా. సో ఎంత రాయండి. అది ఇది ఇవన్నీ ఇక్కడ ఫారెన్ నుంచి తెచ్చారా చూస్తే అసలు ఆ పేర్లు ఎప్పుడు మనం విన్నా అంతంత సోయగాల మొక్కలు, పచ్చదనాలు, పచ్చందం పరుచుకుంది. ఉన్న దగ్గర చేయండి రా అంటే మీరు చేస్తుందే దుబారా. సో మళ్ళీ ఇంత దారుణం. పత్రికలు కూడా చూడండి ఏ విధంగా అసలు సోయగాలు, అసలు అమరావతి అందాలు పరుచుకొని తెరుచుకుంది. అసలు కట్టి పడేస్తున్నాయి పచ్చందాలు, హరిత సోయగా అందమైన మొక్కలతో. అసలు రాజధానిలో అడుగు పెట్టగానే ఆహా అనిపించేలా, ఎటు చూసినా పచ్చదనం ఉట్టిపడేలా వాతావరణం కల్పిస్తున్నారంట. అక్కడ పచ్చదనం లేదు, పచ్చదనాన్ని కల్పిస్తున్నారు. 3 పంటలు పండే భూములు లాక్కొని ఉన్న పచ్చదనాన్ని నాశనం చేసి కొత్తగా పచ్చదనాన్ని పెడతాము. రోడ్ల వెంబడి పచ్చడి తివాచీలా 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని, పచ్చడి భూములను తీసుకొని కొత్తగా పచ్చందాలను భరుస్తున్నారంట. వాహ్ గ్రేట్. ఎందుకంటే పచ్చడి భూములు లాక్కొని